హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బీన్స్ ఫ్రై రెసిపీ. బీన్స్ మనం చాలా సన్నగా తరిగితే చూడటానికి బాగుంటుంది, ఫ్రై కూడా బాగా అవుతుంది. ఇలా కడిగి సన్నగా తరగాలి బీన్స్. కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, తర్వాత తరిగిన ఉల్లిపాయలు, ఒక హాఫ్ కప్పు దాకా క్యారెట్, టమాటోలు. స్టవ్ పై కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని కలపాలి. ఇవి ముందుగా ఉడికించట్లేదు, దీంట్లోనే ఫ్రై చేస్తున్నాను. క్యారెట్, బీన్స్ రెండు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒకేసారి వేసుకోవాలి. టమాటాలు మాత్రం ఇవి కాస్త ఉడికిన తర్వాత వేయాలి. నీళ్లు పోయకుండా ఆవిరితోనే ఉడికేటట్టుగా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ముక్కలని ఉడకక ముందే ఉప్పు, కారం వేసేస్తే కూర అడుగంటుతుంది, అందుకని సాల్ట్ మాత్రమే వేయాలి. ఇప్పుడు 90% దాకా ఉడికిపోయిన తర్వాత దీంట్లో టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి. అలాగే కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి మళ్ళీ సరిపడ కారం మనకి ఎంత కావాలనుకుంటే అంత కలుపుకోవచ్చు.
ఇప్పుడు టమాటో ముక్కలు ఉడికే వరకు మనం పచ్చి కొబ్బరి అంతా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తురిమిన కొబ్బరిలాగా, మరీ పేస్ట్లా కాకుండా తురిమిన కొబ్బరిలా ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే తురుముకొని కూడా వేసుకోవచ్చు కొంచెం సన్నగా. ఇప్పుడు 1 కప్పు పచ్చి కొబ్బరి దీంట్లో వేసుకొని కలిపేసి ఆ పచ్చి కొబ్బరి వాసన పోయే వరకు కొంచెం అది కూడా ఉడికేదాకా ఇంకాసేపు స్టవ్ పైన ఉంచాలి. ఇప్పుడు ముక్కలన్నీ సాఫ్ట్గా అయ్యాయో లేదో ఒకసారి చూసుకుని స్టవ్ ఆఫ్ చేసే ముందు తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, పచ్చి కొబ్బరి కలిపిన బీన్స్ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.